మూడో ప్రోమో చూసారు కదా. నామినేషన్స్లో ఒక్కొక్కరు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అసలు ఫుల్ ఫైర్లో ఉన్నది నామినేషన్స్ అయితే. అసలు ఒకరితో ఒకరైతే గట్టిగా గొడవ పడుతున్నారు అబ్బా నామినేషన్స్. లాస్ట్ వీక్ సేఫ్ పాయింట్ చెప్పి నామినేట్ చేసడంతో బిగ్ బాస్ కోపం వచ్చి అందరిని అయితే నామినేట్ చేశాడు. అండ్ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఈ వారం మాత్రం గట్టిగా ఫైర్ చూపిస్తున్నారు నామినేషన్స్లో అయితే. అండ్ బర్నీకి రీతుకి అయితే గట్టిగా పడేలా ఉంది అబ్బా. అండ్ రీతు స్టెప్ వేస్తుందని చెప్పి బర్నీ కూడా కామెడీగా స్టెప్ వేయడం అయితే నాకు భలే కామెడీ అనిపించింది. అంత సీరియస్ సిచ్యువేషన్లో ఇలాంటి జోక్స్ వేయడం అయితే నాకైతే చాలా నవ్వొచ్చేస్తుంది. అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా నవ్వేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే సుమన్ శెట్టికి కళ్యాణ్కి కూడా గట్టిగా పడబోతుంది అబ్బా. సుమన్ శెట్టి సంజనకు జరిగిన టాస్క్లో అండ్ కళ్యాణ్ సంచలనంగా చేసి సంజన విజేతగా ప్రకటించాడు కదా. ఈ విషయం కోసం అయితే నామినేట్ చేశాడు. అసలు అక్కడ కళ్యాణ్ చేసిన మిస్టేకే లేదు, అనవసరంగా నామినేట్ చేయడం తప్ప ఈ విషయంలో సుమన్ శెట్టి. అండ్ సుమన్ శెట్టి నామినేట్ చేసిన తర్వాత అండ్ డిఫెండ్ చేసుకుంటాకి కళ్యాణ్కి అసలు అవకాశం ఇవ్వడు. సుమన్ శెట్టి విషయంలో మీరు గమనించారు లేదా కానీ తను ఏదైనా కరెక్ట్ అని చెప్పి ఏదైనా పాయింట్ రేస్ చేస్తే ఇంకా తన విషయంలో అదే కరెక్ట్ అనుకుని దాని మీదే ఉండిపోతాడు అబ్బా. మిగతా వాళ్ళు ఏం చెప్పినా సరే అసలు వినడు. అండ్ కళ్యాణ్ చెప్పేది కూడా వినట్లేదు. ఏళ్ళు చూపించి మాట్లాడొద్దు, వేలు చూపించి మాట్లాడొద్దు అంటున్నాడు. అండ్ ఎవరైనా చెప్పేటప్పుడు గమ్మున ఇలా ఏళ్ళు చూపిస్తారు, దాంట్లో మిస్టేక్ ఏముంది? అండ్ కళ్యాణ్ కావాలని చెప్పి సుమన్ శెట్టిని తక్కువ చేయడానికి వేలు చూపించాడా లేదంటే అండ్ నార్మల్గా వేలు చూపించాడా అనేది మనకి ఎపిసోడ్ చూసాక క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసి కళ్యాణ్ అయితే సుమన్ శెట్టికి కావాలని చెప్పి అయితే వేలు చూపించాడు. సుమన్ శెట్టికి కళ్యాణ్ అయితే ఖచ్చితంగా చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తాడు. అండ్ సుమన్ శెట్టి చాలా కోపంగా వచ్చేసి అండ్ కొండ అయితే పడగొట్టేశాడు. వీళ్ళిద్దరికైతే ఈ రోజు నామినేషన్స్లో గట్టిగా పడేలా ఉంది. అండ్ రీతు అండ్ సంజనాని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరు కూడా గొడవ గట్టిగానే అయ్యేలా ఉంది. ఈ రోజు నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్లో ఉండబోతుంది అబ్బా. అండ్ ఈ మూడో ప్రోమోని చూసి అండ్ సుమన్ శెట్టి కళ్యాణ్ మీద సీరియస్ అవడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.